తినే కొద్దీ తినాలనిపించే ఈ పొటాటో కుర్మా చాలా బాగుంటాయి. నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. దోశలో, చపాతీలో చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పొటాటోని ఇలా బాయిల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోక్స్ వేసి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో పసుపు వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని 5 నిమిషాల తర్వాత మనం ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం దోశ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో దోశ పిండి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం కొలిచేటట్టు బాగా దోశ బ్యాటర్ లాగా కలుపుకొని దోశ వేసేసుకోవాలి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దోశ ఇలా కుర్మా చేసిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా తినేస్తారు. ఇలా మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి. హోటల్లో అయితే అస్సలు తీసుకోకండి, అస్సలు బాగుండదు. మా ఇంట్లో హోటల్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టమే ఉండదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ రోజు మా ఇంట్లో టిఫిన్ అయితే దోశ చేశాను. మరి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.